రాష్ట్రంలో ఎట్టకేలకు డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పడం జరిగింది. పట్టణ స్వయం సహాయక సంఘాలకు మనకు ప్రత్యేకంగా యాప్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అక్రమాలకు నిరోధించేందుకు కొత్త విధానం. పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు జూన్ 1 నుంచి మెప్మా లోన్ చార్ట్ క్రియేషన్ యాప్ ద్వారా బ్యాంకులు రుణాలు అందజేయనున్నాయి. నేరుగా రుణాలు ఇవ్వడం ఇకపై సాధ్యం కాదు. రుణాల మంజూరులో స్వయం సహాయక సంఘాల్లో జరుగుతున్న అవకతవకలను నిరోధించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కొత్తగా యాప్ తీసుకొచ్చిన నేపథ్యంలో తాడేపల్లిలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారన్నమాట. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సంచాలకులు ఇందులో పాల్గొన్నారు. మొత్తంగా ఇందులో ఉన్న స్వయం సహాయక గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపులు సమాచారం అంతా కూడా యాప్ల ద్వారా బ్యాంకులకు అయితే అనుసంధానించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 బ్యాంకులకు చెందిన దాదాపు అనేక బ్రాంచ్లు 2000 పైనే బ్రాంచ్లకు లాగిన్ అయితే ఇచ్చారు. అయితే ఈ యాప్ ద్వారా రుణాలు మంజూరు చేయొచ్చని వివరించారు. పట్టణాల్లో 10,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి బ్యాంకుల రుణాలు అయితే అందించి ప్రోత్సాహాలు అయితే ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా సాధారణ రుణాలకు సంబంధించి సాధారణంగా రుణాలు మీరు పొందాలంటే మీరు బ్యాంకుకి వెళ్ళి సంతకాలు పెట్టి తీర్మానాలు అవి రాసిన తర్వాత మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి అలాగైతే ఇవ్వరనమాట. ఇక్కడ నుంచి యాప్ ద్వారానే మీకు లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. యాప్లోనే మీ పూర్తి వివరాలు అయితే ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు అంతే తప్ప ఇక ఇవన్నీ కూడా మీరు వెళ్ళి సంతకాలు పెట్టి ఇటువంటివి అయితే ఏమి ఉండవని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు జూన్ 1 నుంచి కొత్త విధానం అయితే రాబోతుంది అనమాట డ్వాక్రా మహిళలకు ఏపీలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.